सर ज्वेल सर 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 अक्षर से మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. గుంటూరు ప్రాంతంలో ప్రత్యేకంగా మీడియా సమావేశం పెట్టి మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడం చాలా ఆనందమైన విశేషం. గతంలో కూడా ఎన్నో సందర్భాల్లో గుంటూరు వచ్చాం. రాజకీయ చైతన్యం కలిగినటువంటి ప్రాంతం ఈ గుంటూరు ప్రాంతం. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు, భారతదేశానికి ఎంతో మంది మహానుభావులు ఈ గడ్డ నుంచి పుట్టి ఎన్నో రకాలైనటువంటి సంస్కరణలకి, ఎన్నో పోరాటాలకి, విప్లవాలకి దారితీసినటువంటి సందర్భం మనందరం కూడా చూసాం. అటువంటి ఈ ప్రాంతం ఈరోజు ఒక చక్కనైనటువంటి వాతావరణంలో ఆంధ్ర రాష్ట్రానికి మళ్ళీ అభివృద్ధికి పునాదులు వేసే విధంగా ఇక్కడ ఒక మంచి నాయకత్వానికి ముందుకు నడిపిస్తున్నటువంటి సందర్భం కూడా చూస్తే చాలా ఆనందంగా ఉంది. అదే రకంగా ఈరోజు మీడియా సమావేశంలో కూడా నాతో పాల్గొన్నారు. మరి శాసనసభ్యులు, సోదరులు, కుటుంబ సభ్యులతో సమానమైన నరేంద్ర గారు, రామాంజనేయులు గారు, మాధవి గారు, అలాగే ఈరోజు రంగరాజు గారు, జయప్రకాష్ గారు, తిరుపతి గారు భారతీయ జనతా పార్టీ నుంచి కూడా ఇందులో పాల్గొన్నారు. జనసేన నాయకులు, కార్పొరేటర్లు, అలాగే తెలుగుదేశం, బీజేపీ అందరూ కూడా ఒక కుటుంబ పరంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఫిబ్రవరి 1వ తేదీన భారతదేశానికి సంబంధించినటువంటి కేంద్ర బడ్జెట్ని మన ఆడపడుచు నిర్మలా సీతారామన్ గారు 8వసారి ప్రవేశపెట్టడం జరిగింది. ఒక మహిళగా అటువంటి అరుదైన గౌరవం దక్కించుకున్నటువంటి నిర్మలా సీతారామన్ గారికి తెలుగు ప్రజలందరి తరపున కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. ఎక్కడైనా మనం చూసుకుంటే ఆర్థికంగా ఒక ఇన్స్టిట్యూషన్ కానీ, ఒక కుటుంబం కానీ బలపడుతుందనంటే అందులో మూల కారణం ఒక మహిళ ఎప్పుడు కూడా ఉంటుంది. దాన్ని గుర్తించి మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు భారతదేశం తాలూకా ఆర్థిక వ్యవస్థను ఒక మహిళ చేతుల్లో ఉంటే అది ఖచ్చితంగా ఒక మంచి ఫలితాలకి దారితీస్తుందనే ఆలోచనతో నిర్మలా సీతారామన్ గారికి ఆ అవకాశం ఇచ్చిన తర్వాత సుమారు 8 సార్లు కంటిన్యూస్గా బడ్జెట్ ప్రవేశపెట్టి ఒక అరుదైనటువంటి రికార్డు కూడా ఆవిడ స్థాపించారు. దానితో పాటు ఈరోజు ఈ బడ్జెట్ని తీసుకుంటే 140 కోట్ల మంది భారతీయుల తాలూకా ఆశలను కానీ, ఆశయాలను కానీ నిజం చేసే విధంగా ఈ యొక్క బడ్జెట్ ప్రతి ఒక్కరికి కూడా సహకరించే విధంగా నడుస్తుంది. అందులో అతి ముఖ్యమైనటువంటిది నరేంద్ర మోదీ గారు ఒక ఆలోచనతో వికసిత్ భారత్ 2047 అంటే 100 సంవత్సరాలు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భంగా భారతదేశం ఒక డెవలప్డ్ నేషన్గా తయారు చేయాలి, ఆ ఆశయంతో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు నడవాలి అని ఏదైతే ఒక అంశం ఉందో ఆ అంశానికి బలాన్నిచ్చే విధంగా, పునాదులు వేసే విధంగా ఈ యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టారని కూడా తెలియజేసుకుంటున్నాను. ఒక చరిత్రాత్మకమైనటువంటి బడ్జెట్ ఇది, ప్రజా బడ్జెట్ ఇది. ఏ పరంగా చూసుకున్నా సరే గతంలో ఎన్నో బడ్జెట్లు మనం చూసాం, కానీ అందరినీ కూడా కలుపుకొని ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ అందరికీ కూడా మంచి చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా సాహసోపేతమైనటువంటి కార్యక్రమం. అటువంటి కార్యక్రమాన్ని మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఆవిడ తాలూకా ఎక్స్పీరియన్స్ అంతటిని కూడా వినియోగించుకొని అందరికీ కూడా న్యాయం చేయాలి, ప్రతి ఒక్కరి ఆస్పిరేషన్స్కు కూడా మనం ఊతమివ్వాలి అనే ఆలోచనతో ఈ యొక్క బడ్జెట్ని అందరి బడ్జెట్గా, ప్రజా బడ్జెట్గా మరొకసారి మనం తెలియజేసుకోవచ్చు. పేదవాళ్ళు, యువకులు, మహిళలు, రైతులు వీళ్ళ నలుగురిని కూడా భారతదేశం భవిష్యత్తులో వికసిత భారతదేశంగా తయారవ్వాలనంటే ఈ 4 వర్గాలని ఒక ప్రధానమైన పునాదులుగా మనం తయారు చేసి వాళ్ళ తాలూకా అభివృద్ధికి మనం సహకరించాలనే ఆలోచనతో ఈ 4 వర్గాలని కూడా సూక్ష్మంగా
వాళ్ళ తాలూకా సమస్యలన్నీ కూడా అవగాహన చేసుకొని ఈ బడ్జెట్లో కొన్ని విషయాలు పొందుపరచడం జరిగింది. అలాగే సెక్టర్స్ రంగంగా తీసుకుంటే అగ్రికల్చర్ కానీ, ఎంఎస్ఎంఈస్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు, అలాగే ఎక్స్పోర్ట్స్, ఈ 4 సెక్టర్స్ ప్రధాన సెక్టర్స్గా తీసుకొని కూడా బడ్జెట్లో ఎన్నో విషయాలు పొందుపరిచారు. అగ్రికల్చర్కి సంబంధించి భారతదేశంలో ప్రధానంగా ఈరోజు వ్యవసాయ రంగం అందరికీ కూడా ఆక్యుపేషనల్ ఈరోజు ఒక ప్రొఫెషన్గా ఉన్నటువంటి రంగం అది. అటువంటి రంగాన్ని ఎల్లప్పుడూ కూడా మనం కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తూనే ఉండాలి. అలాంటి రంగానికి ఈరోజు ఒక కొత్త విధానంతో వెనుకబడినటువంటి జిల్లాలు దేశంలో ఏవైతే ఉన్నాయో అటువంటి ఒక 100 జిల్లాలని ఎంచుకొని ధనధాన్య పథకం కింద ఆ జిల్లాలకి విత్తనం దగ్గర నుంచి మార్కెట్కి వెళ్ళేంత వరకు, అమ్మకం జరిగేంత వరకు కూడా అన్ని ఏరియాస్లో కూడా సపోర్ట్ సిస్టమ్స్ క్రియేట్ చేయాలన్న ఆలోచనతో ఒక కొత్త పథకాన్ని బడ్జెట్ ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. ఆ కార్యక్రమం దేశంలో వెనుకబడినటువంటి జిల్లాలు ఎక్కువగా వాళ్ళు పెట్టుబడులు ఆశిస్తారు. కానీ ఇప్పుడు మారుతున్నటువంటి ప్రపంచంతో వ్యవసాయంతో కూడా చక్కనైనటువంటి ఆదాయం సంపాదించుకోవచ్చు అనే మార్గంలో ఆ వెనుకబడినటువంటి జిల్లాలని ఎంచుకొని ఈ యొక్క స్కీమ్ ద్వారా అగ్రికల్చర్తో లింకప్ చేసి డెవలప్ చేయాలనేది ఒక మంచి పథకాన్ని ఇప్పుడు ప్రారంభించడం జరుగుతుంది. కిసాన్ క్రెడిట్ కార్డ్స్ గతంలో ఎంతోమంది లక్షల మంది రైతులకి ఇచ్చాం. అందులో సుమారు 3 లక్షల లిమిట్ పెట్టుకొని ఇచ్చాం. ఆ 3 లక్షలను కూడా ఈరోజు ఇంప్రూవ్ చేసి 5 lakhs వరకు కూడా ఆ బడ్జెట్ని కూడా వాళ్ళకి సంబంధించినటువంటి క్రెడిట్ లిమిట్ని కూడా ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. ఇన్సూరెన్స్కి సంబంధించి అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ ఎప్పటికప్పుడు ఆ విషయం మీద చర్చలు కూడా జరుగుతూ ఉంటాయి. ఒక విపత్తు వచ్చినా, రైతుకి ఎక్కడ ఇబ్బంది వచ్చినా సరే ఇమీడియట్గా చర్చ అంతా కూడా దాని మీదే, ఇన్సూరెన్స్ మీదే జరుగుతుంది. అలాంటి ఇన్సూరెన్స్ సెక్టర్ని కూడా బలపరిచేందుకు ముఖ్యంగా రైతులకి అలాంటి సమయంలో, విపత్తు సమయంలో కానీ కష్ట సమయంలో ప్రభుత్వం నుంచి చక్కగా సహకారం అందించే విధంగా పిఎం ఫసల్ బీమా యోజన కూడా గతంలో పెట్టాం. ఆ ఫసల్ బీమా యోజనకి సుమారు 12,242 కోట్లు కూడా ఈ బడ్జెట్ ద్వారా శాంక్షన్ కూడా చేయించడం జరుగుతుంది. అలాగే రాష్ట్రీయ కౌశల్ వికాస్ యోజన వ్యవసాయానికి సంబంధించినటువంటిది, దానికి సుమారు 8,500 కోట్ల రూపాయలు. అంటే వ్యవసాయానికి ఒక పక్కన బలాన్ని ఇస్తూ భవిష్యత్తులో కూడా వ్యవసాయ రంగం ఇంకా రాణించాలంటే, రైతులు ఇంకా దాని మీద ఆధారపడినటువంటి వాళ్ళ తాలూకా ఆదాయం పెరగాలనంటే ఏ కార్యక్రమాలు చేయాలి, ఎంత బడ్జెట్ కేటాయింపులు ఉండాలనేది చాలా చక్కగా ఈ యొక్క బడ్జెట్లో కూడా రూపకల్పన చేయడం జరిగింది. అలాగే ఇంకొక సెక్టర్ ఎంఎస్ఎంఈ సెక్టర్, ఈరోజు అందరూ కూడా ఉద్యోగాల కోసం ఎంత ఆరాటపడుతున్నారో మనం చూస్తున్నాం. అలాంటిది ఉన్న సెక్టర్ను మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. మీడియం, మైక్రో, అలాగే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, ఈరోజు భారతదేశం అభివృద్ధికి చాలా గట్టి పునాది ఈ యొక్క ఎంఎస్ఎంఈ సెక్టర్. అటువంటి సెక్టర్ని ఫర్దర్ ఇంప్రూవ్ చేస్తే ఒక పక్కన జాబ్ క్రియేషన్, అలాగే ఎకనామిక్ యాక్టివిటీ రెండింటిని కూడా టార్గెట్ చేసుకోవచ్చు అన్న ఆలోచనతో సుమారు ఎంఎస్ఎంఈకి కూడా క్రెడిట్ కార్డ్స్ ఒక కొత్తగా ఒకటి పెట్టి దాని తాలూకా లిమిట్ని కూడా ఏదైతే 5 lakh ముందు ఉండేదో అది కూడా 10 lakh వరకు కూడా క్రెడిట్ కార్డ్స్ ఏదైతే ఎంఎస్ఎంఈ సెక్టర్కి ఉన్నటువంటి వారికి ఇస్తున్నామో అది కూడా లిమిట్ని ఈరోజు డబల్ చేస్తూ 10 లక్షల వరకు చేయడం జరుగుతుంది. ఎక్కువగా స్టార్టప్ కల్చర్ ఉంటుంది. కొత్తగా ఎంఎస్ఎంఈస్లో, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో మంచి ఐడియాస్తో కొత్త ఇండస్ట్రీస్ని కూడా స్టార్టప్ చేయాలని ఎంతో మంది ముఖ్యంగా యువకులందరూ కూడా ఈరోజు ఇన్వాల్వ్ అయ్యి కొత్త కంపెనీలన్నీ కూడా పెడుతున్నారు. అటువంటి స్టార్టప్ ఇండస్ట్రీస్కి సుమారు 10,000 కోట్ల రూపాయలు అదనంగా బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది. అలాగే మహిళలు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ రంగంలో ఉన్నటువంటి వారు, అటువంటి వారికి కూడా ప్రోత్సాహం ఇస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఇండివిజువల్గా 2 కోట్ల వరకు కూడా లోన్ తీసుకునేటటువంటి సామర్థ్యం ఈ బడ్జెట్ ద్వారా వాళ్ళందరికీ కూడా కల్పిస్తున్నాం. అలాంటిది సుమారు 10,000 మంది మహిళల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా లోన్ల రూపంలో ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తూ వాళ్ళని కూడా చక్కగా ఒక ఆంటర్ప్రినర్స్గా తయారు చేయాలన్న ఆలోచనతో ఈ బడ్జెట్ ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి పథకం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. పెట్టుబడులను కూడా మనం ఇంప్రూవ్ చేయాలి. పెట్టుబడులు అంటే కేవలం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల పెట్టుబడులే కాకుండా
ఎఫ్డిఐని కూడా, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా మనకి అట్రాక్టివ్ గా గ్లోబల్ గా మనం చూసుకుంటే భారతదేశం మీద బ్రాండ్ ఇమేజ్ ఈరోజు చాలా పెద్ద ఎత్తున పెరిగింది. దానికి కారణం కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని తెలియజేసుకోవాలి. ఆయన గత 10 సంవత్సరాలు బలమైనటువంటి నాయకం మన రాష్ట్రానికి, మన దేశానికి ఇస్తూ, ఆ నాయకత్వం ద్వారా ఒక మంచి బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేస్తూ, ఒక ఆత్మవిశ్వాసం ప్రతి ఒక్క భారతీయుడిలో, పెద్ద పెద్ద దేశాలు, పెద్ద పెద్ద నగరాలు చూసి మనం కూడా భారతదేశంలో అటువంటి సామర్థ్యం మనకుంది, మనం కూడా సాధించగలం అనేటటువంటి విశ్వాసం ప్రతి ఒక్కరిలో ఈరోజు నింపగలిగారనంటే దానికి కారణం మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తాలూకా నాయకత్వం అనేది మళ్ళీ తెలియజేసుకోవచ్చు. అటువంటి నాయకత్వంతో ఎంతో మంది పెట్టుబడులు మన భారతదేశంలో పెట్టడానికి అనుకూలంగా ఉండే విధంగా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ను కూడా ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళని కూడా 100% ఇన్వెస్ట్మెంట్ కొన్ని సెక్టర్స్ లో, ఇన్సూరెన్స్ లాంటి సెక్టర్స్ లో 100% కూడా ఇన్వెస్ట్ చేసే విధంగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నాం. దానివల్ల స్థానికంగా మనకున్నటువంటి సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఎక్కువ గ్లోబల్ మల్టీనేషనల్ కంపెనీస్, ఒక మంచి కార్పొరేట్ స్ట్రక్చర్ ఉన్నటువంటి అలాంటి కంపెనీస్ కూడా మన దేశానికి వచ్చి ఇక్కడ కూడా హెడ్ క్వార్టర్స్ పెట్టుకునేటటువంటి సామర్థ్యం ఉంటుంది. కాబట్టి దానికి కూడా ఈరోజు బడ్జెట్ ద్వారా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. అలాగే మనకి తీసుకుంటే ఇది మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఇష్టంగా మాట్లాడేటటువంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. రేపు భవిష్యత్తుని నిర్ణయించేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే డీప్ టెక్నాలజీ. అది కానీ సక్రమంగా మనం వినియోగించుకుంటే రేపు రాబోతున్నటువంటి కాలంలో మనం అందరం కూడా లీడ్ తీసుకొని అన్ని రంగాల్లో కూడా లీడ్ తీసుకునేటటువంటి అవకాశం ఈ యొక్క రంగాల ద్వారా ఉంటుంది. కాబట్టి అది చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక సందర్భంలో, ప్రధానమంత్రి గారు కూడా ఎన్నో సందర్భాల్లో ప్రపోజ్ చేయడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకప్పుడు ఐటీలో మన భారతదేశం ఎలా లీడ్ తీసుకొని ఈరోజు ప్రపంచంలోనే ఐటీలో ఒక బ్రహ్మాండమైన పేరు సంపాదించుకున్నామో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కూడా అలాగే మనం ఇప్పటి నుంచే అడుగులు ముందుకు వేయాలని సజెస్ట్ చేశారు. దాని సందర్భంగా ఈరోజు ఒక 5 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీజనల్ సెంటర్స్ అండ్ 1 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా ఈ బడ్జెట్ ద్వారా ప్రవేశపెట్టడం జరుగుతుంది. అది కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలని మన రాష్ట్రం తరపున కూడా దానికి కృషి కూడా మనం చేస్తున్నాం. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ద వరల్డ్. ఈరోజు ప్రపంచంలో ఎక్కడా కూడా యూత్ తాలూకా కొరత అన్ని దేశాల్లో కూడా ఉంటుంది. కానీ మన భారతదేశంలో అత్యధికంగా యువశక్తి ఈరోజు మనకు లభిస్తుంది. కాబట్టి అందరి తాలూకా దృష్టి భారతదేశం మీదే ఈరోజు ఉంది. అలాంటి ఈ భారతదేశం తాలూకా యువత ప్రపంచంలో ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలనంటే ఆ అవకాశాలకి తగ్గట్టుగా వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ కానీ, కెపాసిటీ బిల్డింగ్ కానీ, స్కిల్లింగ్ కానీ ఇలాంటి రంగాల్లో వాళ్ళందరికీ కూడా ముందుకు రానిచ్చాలి. అందుకనే మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ద వరల్డ్ కాన్సెప్ట్తో ప్రత్యేకంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ స్కిల్లింగ్ ఇవి కూడా మన భారతదేశంలో ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఈ బడ్జెట్లో కూడా దానికి కూడా కొంత నిధులు కేటాయించడం జరిగింది. అలాగే అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్. అది స్కూల్ స్థాయిలోనే పిల్లలందరికీ కూడా ఒక ఇన్నోవేటివ్నెస్ కానీ, క్రియేటివ్నెస్ కానీ చిన్నపిల్లల్లో ఆ సామర్థ్యం పెంచడానికి అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అనేవి స్కూల్స్తో జోడించి, కాలేజెస్తో జోడించి ఎన్నో రంగాల్లో పెట్టాం. దానికి ఈరోజు మళ్ళీ ఇంకా ముందుకు నడిపిస్తూ 50,000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ కూడా ఈ బడ్జెట్ ద్వారా కేటాయించడం జరిగింది. ఇలా చూసుకుంటే అన్ని రంగాల్లో ఎక్స్పోర్ట్స్ కూడా సంబంధించి ఎక్స్పోర్ట్స్లో నాన్ కీ సెక్టర్స్, అలాగే ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మన ప్రొడక్షన్ కెపాసిటీ ఏదైతే ఉందో దాన్ని పెంచుకొని స్ట్రాటజిక్ సెక్టర్స్, స్టీల్ కావచ్చు, లేకపోతే మైనింగ్ సెక్టర్స్ లాగా చూసుకుంటే ఐరన్ ఓర్, కోల్ కావచ్చు, లేకపోతే అగ్రికల్చర్ ప్రొడక్షన్లో మనం తీసుకోవచ్చు. వీటన్నిటి కూడా లోకల్ డిమాండ్తో పాటు ఇంటర్నేషనల్గా కూడా ఎక్స్పోర్ట్ చేసుకొని ఆ అడ్వాంటేజ్ను కూడా భారతదేశం సంపాదించుకునే విధంగా ఈ బడ్జెట్ ద్వారా ఎక్స్పోర్ట్స్ను ప్రమోట్ చేసే విధంగా ఒక మిషన్ కూడా ఏర్పాటు చేసి దాని వైపు కూడా అడుగులు వేయడం జరుగుతుంది. ఇలా చూసుకుంటే ఎన్నో కార్యక్రమాలు బడ్జెట్ ద్వారా, ఎందుకంటే కీ సెక్టర్స్ ఫోకస్ చేయాలన్న ఆలోచనతో ఈ 4 చెప్పాం. ఇంకా చాలా సెక్టర్స్, హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, వీటన్నిటికీ గతంలో పోల్చుకుంటే బడ్జెట్ కేటాయింపులు కూడా పెంచి అన్ని రంగాలను కూడా ముందుకు నడిపించే విధంగా ఈరోజు కేంద్ర బడ్జెట్
ఒక చక్కనైనటువంటి విజన్తో ముందుకు నడుస్తుందని కూడా తెలియజేసుకుంటున్నాను. అలాగే అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఇన్కమ్ ట్యాక్స్ లో ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని 12 లక్షల వరకు ఇన్కమ్ ఉన్నటువంటి వారికి జీరో ఇన్కమ్ ట్యాక్స్ అనే నిర్ణయం ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం, సాహసోపేతమైనటువంటి నిర్ణయం. అటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి నిర్మలా సీతారామన్ గారికి, దానికి గైడెన్స్ ఇచ్చినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి భారతీయులందరి తరపున కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎంతో కాలం నుంచి మిడిల్ క్లాస్ అందరూ కూడా ఒక రకమైనటువంటి ఒక భావనతో ఉన్నారు, మమ్మల్ని ఏమైనా ఇగ్నోర్ చేస్తున్నారా అని. అటువంటి వాళ్ళందరికీ కూడా గుర్తించి ప్రధానమంత్రి గారు కూడా ఎప్పుడు ఒకటే చెప్తుంటారు, ఈ భారతదేశం ముందుకు నడుస్తుందనంటే దానికి ప్రధానమైనటువంటి కారణం మన మిడిల్ క్లాస్, మధ్యతరగతి కుటుంబాలు, మధ్యతరగతి వర్గం. ఏ ఇండస్ట్రీ అయినా ఏ సెక్టర్ అయినా తీసుకోండి, దానికి గట్టిగా పునాది వేసినటువంటి వర్గం ఈ యొక్క మిడిల్ క్లాస్ వర్గం. నీతిగా నిజాయితీగా బ్రతికే వాళ్ళు. ఇన్కమ్ ట్యాక్స్ ను కూడా అందరూ కూడా రూల్స్ అన్ని కూడా పాటించి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వానికి గౌరవిస్తూ ట్యాక్స్ కూడా పే చేసేవాళ్ళు. అటువంటి వాళ్ళకి మనం ఊరట కల్పించాలి, వాళ్ళకి మరింత ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇవ్వాలి. ప్రభుత్వం వాళ్ళ మీద దృష్టి పెట్టింది, ఫోకస్ పెట్టింది అనే ఆలోచన, ఆ ధైర్యం వాళ్ళందరికీ కూడా కల్పించాలని ఎవ్వరు కూడా ఊహించని విధంగా 12 లక్షల వరకు కూడా జీరో ట్యాక్స్ స్లాబ్ ని ఈరోజు ఇంప్రూవ్ చేయడం అనేది నిజంగా ఒక హిస్టారిక్ డెసిషన్ గా మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. బడ్జెట్ ప్రజా బడ్జెట్ అనడానికి ప్రధానమైనటువంటి కారణం కూడా ఈ యొక్క నిర్ణయంగా మనం అందరం కూడా తెలుసుకోవాలి. అటువంటి ఈ యొక్క నిర్ణయం వల్ల కేంద్ర ప్రభుత్వానికి సుమారు 1,00,000 కోట్ల రూపాయలు రెవెన్యూలో లాస్ జరుగుతుంది. అయినప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా ఆ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కల్పించడానికి, ఆ కుటుంబాలని గౌరవించడానికి, వాళ్ళకు ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొని రావడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాను. దీనివల్ల సుమారు 1 కోటి మంది ఆ మిడిల్ క్లాస్ లో ఉన్నటువంటి వ్యక్తులకి, ఎంతో మంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి, ప్రభుత్వ ఉద్యోగస్తులకి, చిన్న చిన్న పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి, కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి, వాళ్ళందరికీ కూడా ఎంతో ఊరట కల్పిస్తుందని కూడా ఈ ఒక్క నిర్ణయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇవన్నీ కేంద్ర పరంగా ఉన్నటువంటివి. మరొక పక్కన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2024 జనరల్ ఎలక్షన్స్ తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినటువంటి సందర్భంలో ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ తాలూకా స్పీడ్తో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని కంకణం కట్టుకొని మన ముఖ్యమంత్రి గారు ప్రజలందరికీ కూడా ఒక విశ్వాసం కల్పించడం జరిగింది. ఆ విశ్వాసాన్ని నిలబెడుతూ గత 7 నెలలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి సహకారం నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా ఎన్నడూ జరగనటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన విభజన చట్టంలో ఉన్నటువంటి హామీల్ని ఒక పక్కన నెరవేరుస్తూ అదనంగా ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి మన ఆంధ్రప్రదేశ్ మీద పెడుతూ ఎన్నో బడ్జెట్లో ఎన్నో నిధులు కూడా కేటాయింపులు జరిగాయని మరొకసారి ప్రస్తావిస్తున్నాను. బడ్జెట్ ద్వారా రెగ్యులర్ స్కీమ్స్ ద్వారా జరగాల్సినటువంటి కేటాయింపులు అన్నీ కూడా జరుగుతాయి. రాష్ట్రాలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏదైతే రాష్ట్రానికి ఇవ్వడం జరుగుతుందో కేంద్రం నుంచి, అది కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారి కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తే ఈసారి దాని తాలూకా లిమిట్ కూడా రాష్ట్రానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏదైతే కేంద్రం నుంచి వస్తుందో ఆ లిమిట్ కూడా పెంచడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు మరొక సందర్భంలో రిక్వెస్ట్ చేశారు, జల్ జీవన్ మిషన్ గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 15,000 కోట్ల రూపాయలు ఇస్తే దాన్ని అంతటిని కూడా దుర్వినియోగం చేసి ఎక్కడా కూడా ఒక్క స్కీమ్ ప్రాపర్ గా చేసినటువంటి పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో 15,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి నిధులు తీసుకొని వస్తే అది అక్షరాల వేస్ట్ చేసినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాలు ఉంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ స్కీమ్ మీద ఒక రివ్యూ పెట్టి మళ్ళీ ఆ స్కీమ్ ని పూర్తి శాతం మనం చేయాలనంటే దాని తాలూకా బడ్జెట్ ఈరోజు 70,000 కోట్ల రూపాయలకి వెళ్ళింది. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల వల్ల సుమారు 30 కోట్లతో అవ్వాల్సినటువంటి ప్రాజెక్టు
ఈరోజు ఒక పక్కన 15,000 కోట్ల రూపాయలు లాసు, అలాగే ఇప్పుడు అదనంగా మనం చూసుకుంటే 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అందులో కూడా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తే ఈ సంవత్సరంతో అయిపోతున్నటువంటి జల్ జీవన్ స్కీమ్ను కూడా మరొక 3 సంవత్సరాలు 28 వరకు దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఈ బడ్జెట్లో కూడా దాన్ని ప్రస్తావించడం జరిగింది. దానికి తాలూకా బెనిఫిట్ చాలా పెద్ద ఎత్తున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అది ఎన్డీఏ ప్రభుత్వం తాలూకా ఎలక్షన్ హామీ కూడా ఒకటి, ఇంటింటికి కుళాయి ఇస్తామని, అది జల్ జీవన్ మిషన్ ద్వారానే అవుతుంది. కాబట్టి ఈరోజు ఏదైతే ఈ ఎక్స్టెన్షన్ వచ్చిందో ఈ ఎక్స్టెన్షన్ సద్వినియోగం చేసుకొని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఇంటికి కూడా కుళాయి ఇచ్చే విధంగా ఈ యొక్క పథకాన్ని మనం సద్వినియోగం చేసుకోబోతున్నామని కూడా తెలియజేస్తున్నాను. గతంలో 1% కూడా దానికి ఫిల్లింగ్ ఎర్త్ వర్క్ కూడా చేసినటువంటి సందర్భం లేదు. కేవలం 5 సంవత్సరాల కాలం గడిపారు, మాయమాటలు చెప్పారు, ప్రెస్ ముందుకు వస్తే బూతులు తిట్టారు, ప్రతిపక్షం మీద దాడులు చేశారు, కక్షలు సాధించుకున్నారు. కానీ ప్రజలకు ఉపయోగపడిన కార్యక్రమం ఏదైనా చేశారంటే ఏమీ లేదు. అలాంటిది పోలవరం ప్రాజెక్టు మన రాష్ట్రానికి జీవనాడి లాంటి ప్రాజెక్ట్. అది దాని తాలూకా ప్రాధాన్యత మళ్ళీ గుర్తించి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత కేంద్రంలో చాలా సందర్భాల్లో వచ్చారు, మీరు కూడా చూశారు. ఢిల్లీ వచ్చినటువంటి సందర్భాల్లో చాలా క్లారిటీగా మెటికులస్గా రాష్ట్రానికి ఏవి కావాలనేది ఒక చిన్నపిల్లాడు ఎగ్జామ్కి ఏ రకంగా ప్లానింగ్ చేసుకుంటాడో చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కటి కూడా నోట్ చేసుకొని ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళి కేంద్ర మంత్రులతో కూర్చొని ప్రతి ఒక్క అంశాన్ని కూడా కూలంకుషంగా డెప్త్లో అన్నిటిని కూడా డిస్కస్ చేసి ఆయన అంత హార్డ్ వర్క్ ఈ యొక్క 7 నెలల్లో చేశారు. కాబట్టే చాలా విషయాల్లో మనకి ఈరోజు కేంద్రం నుంచి కూడా నిధులు ఇమీడియట్గా మనం తెచ్చుకోగలిగాం. అందులో పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి 12,130 కోట్ల రూపాయలు చిన్న విషయం కాదది. ఎందుకనంటే ఎంత మనం అధికారంలో ఉన్నా, ఎంత అలయన్స్లో ఉన్నా ప్రొసీజర్స్ కూడా కొన్ని సందర్భాల్లో యాక్సెప్ట్ చేయాలి. గతంలో వాళ్ళు చేసినటువంటి తప్పులు, జగన్మోహన్ రెడ్డి తాలూకా నిర్ణయాలు కానీ వాళ్ళ ప్రభుత్వం చేసినటువంటి తప్పులు కానీ ఈరోజు కొన్ని సందర్భాల్లో నిధులు తీసుకొని రావాలంటే అడ్డంకులుగా మారాయి. ఆ రోజు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల వల్ల పూర్తిగా డయాఫ్రమ్ వాళ్ళే ఈరోజు డిలాపిటేటెడ్ కండిషన్లో అయిపోయింది. సో అలాంటివన్నీ కూడా ఛాలెంజెస్ని మళ్ళీ దాటుకొని మళ్ళీ సాధించుకోవాలనంటే అది చంద్రబాబు నాయుడు గారి తాలూకా విజన్ వల్ల, ఆయన పట్టుదల వల్ల, ఆయన అండర్స్టాండింగ్ వల్ల ఈరోజు నరేంద్ర మోదీ గారు కూడా రాష్ట్రం మీద ఉన్న ప్రత్యేక కాన్ఫిడెన్స్తో ఈరోజు మళ్ళీ నిధులు కూడా కేటాయించి సుమారు 12,000 కోట్ల రూపాయలు, ఈ బడ్జెట్లో కూడా సుమారు 5,000 కోట్ల రూపాయల చిలుకుగా పోలవరం ప్రాజెక్టుకి మనం సాధించుకున్నాం. అలాగే అమరావతి ప్రాజెక్టు అందరికీ తెలిసిందే, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనకి క్యాపిటల్ లేని రాష్ట్రంగా తయారయ్యాం. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మళ్ళీ మన రాష్ట్రంలో ప్రపంచం గర్వించదగ్గ రాజధాని సృష్టించాలనే ఆలోచనతో అమరావతికి శంకుస్థాపన చేశారు. అప్పుడు ప్రధానమంత్రి గారు కూడా స్వయంగా వచ్చి దానికి శంకుస్థాపన చేశారు. ఎంతో గ్రాండ్గా ఒక పెద్ద విజన్తో అమరావతి చేయాలని అనుకుంటే ప్రభుత్వం మారిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త ఆటను మొదలుపెట్టి 3 రాజధానుల ఆట తీసుకొని వచ్చి 3 ప్రాంతాలని కూడా అన్యాయం చేశారు. ఎక్కడ అభివృద్ధి అనే పేరుతో ఒక్క కార్యక్రమం ఏ ప్రాంతంలో కూడా, రాజధాని అన్నటువంటి ఏ ప్రాంతంలో కూడా ఎక్కడా జరగలేదు. ఆఖరికి ఉన్న అమరావతిని కూడా సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక రాష్ట్రం అన్నప్పుడు చక్కగా ఒక క్యాపిటల్ ఉండాలి, అందరూ గర్వించదగ్గ రాజధాని ఉండాలి, ప్రపంచంలోనే ఉన్నతమైన వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి గర్వంగా ఫీల్ అయ్యే విధంగా తయారు చేయాలని మళ్ళీ కేంద్రం తాలూకా సహకారంతో 15,000 కోట్ల రూపాయలు స్పెషల్ బడ్జెట్ దాన్ని కేటాయించడం జరిగింది. అలాగే హడ్కో నుంచి కూడా సుమారు 16,000 కోట్ల రూపాయలు అదనంగా కూడా ఎన్నో ప్రాజెక్ట్స్కి శాంక్షన్ చేసుకున్నాం. అన్ని ప్రాజెక్ట్స్ కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. మళ్ళీ ఏదైతే మనం అమరావతిని ఒక వరల్డ్ క్లాస్ సిటీగా తయారు చేయాలనుకుంటున్నామో కేంద్రం తాలూకా సపోర్ట్తో ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు నడిపిస్తున్నాం. అలాగే నేను ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి చెందినటువంటి వాడిని, శ్రీకాకుళం పార్లమెంట్కి 3వ సారి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన వాడిని.
నా తాలూకా కూడా మీరు పర్ఫార్మెన్స్ లాస్ట్ 10 years లో చూస్తే ఎక్కువగా నేను మాట్లాడిన 2 విషయాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వే జోన్ కావాలని నేను మొట్టమొదటిగా 2014లో ఎంపీ అయిన దగ్గర నుంచి 24 వరకు కూడా ఎప్పుడు పార్లమెంట్ సెషన్ అయినా ఖచ్చితంగా రైల్వే జోన్ గురించి ఒక్కసారైనా ప్రస్తావించకుండా మానలేదు. ఎందుకనంటే మన ప్రాంతానికి, ముఖ్యంగా మా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చిరకాల కోరికగా ఉన్నటువంటి ఆ రైల్వే జోన్ని విభజన చట్టంలో పెట్టిన తర్వాత ఎలాగైనా సాధించుకోవాలనే ఆలోచనతో ఎన్నో పోరాటాలు చేశాం. అటువంటిది లాస్ట్ 5 years లో కేవలం విశాఖపట్నం నగరంలో 52 ఎకరాలు ఇవ్వలేకపోవడం వల్ల రైల్వే జోన్ సాధించుకోలేకపోయామంటే ఎంత చేతకాని ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉందో ఒక్కసారి ఆంధ్ర ప్రజలు గమనించాలి. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 52 ఎకరాలు కూడా దానికి ఇమీడియట్ గా క్లియర్ చేసి రైల్వేకి ఆ ల్యాండ్ని అప్పచెప్పిన తర్వాత మొన్న ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చి నూతన రైల్వే జోన్ కి అక్కడ హెడ్ క్వార్టర్స్ కి శంకుస్థాపన కూడా చేశారని గర్వంగా తెలియజేసుకుంటున్నాం. దానితో పాటు మొన్ననే మనం చూసాం, క్యాబినెట్ లో కూడా పాస్ చేశాం. గుంటూరు, గుంతకల్, విజయవాడ, అలాగే వాల్టేర్ డివిజన్ ని ఇంగ్లీష్ వాళ్ళు వదిలినటువంటి వాల్టేర్ పేరుని తీసి విశాఖపట్నం అన్న పేరుతో ఒక కొత్త డివిజన్ కూడా ఏర్పాటు చేసి ఒక జోన్ ని ఏర్పాటు చేయాలి, సౌత్ కోస్ట్ జోన్ అన్నట్టుగా ఒక కేబినెట్ నిర్ణయం కూడా తీసుకున్నాం. అంటే 7 నెలల్లోనే 5 సంవత్సరాలు వాళ్ళు చేయలేనటువంటి పని ఈరోజు 7 నెలల్లో పూర్తి చేశామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నటువంటి పోరాటం కేవలం ఉత్తరాంధ్ర ప్రాంతానికే కాదు, ఈ గుంటూరులో జరిగింది, రాయలసీమలో జరిగింది, తెలంగాణలో జరిగింది. ప్రతి ఒక్క తెలుగువాడు కూడా కలిసికట్టుగా స్థాపించినటువంటిది ఆ విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్. అటువంటి స్టీల్ ప్లాంట్ను కూడా కాపాడుకోవాలి, నష్టాల్లో వెళ్ళిపోతున్నా సరే దానికి ఒక మా దారి చూపించాలని గతంలో ఎన్నో సందర్భాల్లో పార్లమెంట్లో నేను కూడా ప్రస్తావించాను. అటువంటి ఆ సమస్యని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధానమంత్రి గారు, అలాగే నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి ఎన్నో సందర్భాల్లో వెళ్ళి చర్చించారు. పరిస్థితులు ఎలాగున్నా, ప్లాంట్ తాలూకా పరిస్థితులు ఏ రకంగా ఉన్నా సరే ఎక్కడా కూడా నో కాంప్రమైజ్ యాటిట్యూడ్తో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే అది ఖచ్చితంగా మన దగ్గరే ఉండాలి, మనతోనే ఉండాలి అనే ఆలోచనతో బల్లగుద్ది మరి చెప్పారు. కాబట్టే కేంద్రం కూడా దానికి సహకరించి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 10,450 కోట్ల రూపాయలు రిలీజ్ చేయించామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనికి ఒక సంఘటన కూడా మనం గుర్తు చేసుకోవాలి. గతంలో కూడా ఇలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఒక సందర్భంలో ఇబ్బందులు వస్తే ఆ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున పార్లమెంటరీ పార్టీ లీడర్ గా ఎర్రన్నాయుడు గారు ఉండేవారు. అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నారు. ఇదే సమస్య, ఇలాంటి ఇష్యూనే వస్తే అప్పుడు మళ్ళీ వాజ్పేయి గారి దగ్గరికి తీసుకొని వెళ్ళి ఒక స్పెషల్ మీటింగ్ ని ఏర్పాటు చేసి అప్పుడున్నటువంటి డెట్ ని రీస్ట్రక్చరింగ్ చేసి మళ్ళీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాభాల్లో ఎలా చేయాలన్న దానికి ఒక మంచి ఆలోచనతో ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలోనే ఒక సహకారం అందించి ముందుకు నడిపించాం. మళ్ళీ ఆ మాటని, ఆ గౌరవాన్ని మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం తరపున నిలబెట్టుకున్నామని కూడా తెలియజేస్తున్నాను. 7 నెలల్లోనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుని కాపాడుకునే విధంగా ఈరోజు బడ్జెట్లో కూడా దానికి సంబంధించి కేటాయింపులు జరిగాయి. కేబినెట్ ద్వారా 10,450 కోట్ల రూపాయలు కూడా దానికి కేటాయించాం. అది ఎట్టి పరిస్థితుల్లో పరిరక్షించుకుంటాం. దాన్ని లాభాల్లో ఎలా తీసుకొని రావాలనేది, ఏ సంస్కరణలు చేయాలనేది దాని మీద దృష్టి పెట్టుకుంటూ ఈరోజు ముందుకెళ్తున్నాం. అలాగే కొప్పర్తి నోడ్ కానీ, ఓర్వకల్లు ఇండస్ట్రియల్ నోడ్స్, దానికోసం కూడా నిధులు కేటాయించాం. అలాగే మనకి నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ కానీ, అలాగే మనకి బీపీసీఎల్ రిఫైనరీ రామాయపట్నంలో కానీ, ఇలా ఎన్నో కార్యక్రమాలు మనం లెక్క వేసుకుంటే 7 నెలల్లో అసలు ఒక్క పెట్టుబడి కూడా రానటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేస్తే ఆ బ్రాండ్ని మళ్ళీ మార్చి ఈరోజు ఎన్ని స్టేట్స్తో మనం కంపీట్ చేయాలి? మన పక్కన ఉన్నటువంటి తెలంగాణతో, ఒరిస్సాతో, తమిళనాడుతో, కర్ణాటకతో వాళ్ళకి ఎక్కడ కూడా తొగ్లక్ పరిపాలన లేదు, బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాయి. మనం ఈ 5 సంవత్సరాలు తొగ్లక్ పరిపాలనలో 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాం. రాజధాని లేదు, సరైన ప్రాజెక్టులు లేవు, రోడ్డులు సరిగ్గా లేవు, నాయకత్వం సరిగ్గా లేదు, లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు. అలాంటి 5 సంవత్సరాలు దాటినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
మళ్ళీ బొజ్జగించి నచ్చజెప్పి ఒక పెట్టుబడి తీసుకొని రావాలనంటే ఎంత కష్టమో నేను కూడా ప్రత్యేకంగా చూశాను. అందులో ఒక సన్నివేశం చెప్పాలనంటే దావోస్ లో కూడా నేను కూడా ఒక కేంద్ర మంత్రిగా పార్టిసిపేట్ చేస్తే మన ముఖ్యమంత్రి వర్యులు అలాగే మన యువ నాయకులు ఐటీ శాఖ మంత్రి లోకేష్ అన్న గారు అందరూ కూడా కలిసి వెళ్ళిన తర్వాత వాళ్ళతో పాటు అక్కడ మీటింగ్స్ లో కూర్చుంటే అందరికీ కూడా పరిచయం ఉంది. చంద్రబాబు నాయుడు గారి పరిచయం ఉంది, లోకేష్ అన్న గారి పరిచయం ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే తెలుసు. వచ్చిన తర్వాత మనం ఎంతో ఉత్సాహంగా మీరు రండి, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, అభివృద్ధికి అనుకూలంగా ఉండే నాయకత్వం వచ్చింది, అన్ని రకాలుగా మీకు సహకరిస్తామనంటే రేపు భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏంటండి, మాకేంటి పరిస్థితి అనే ప్రశ్న అలా అడుగుతున్నారనంటే వాళ్ళలో ఎంత బలంగా గత 5 సంవత్సరాలు ముద్రించబడిపోయిందో ఒకసారి చూడండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పులు ఆంధ్రప్రదేశ్ లో మాట్లాడుకుంటున్నాం, మన ప్రజలు తీర్పిచ్చారనేది మన వరకు తెలుసు. దావోస్ లో కూడా ఆయన చేసినటువంటి తప్పుల గురించి ప్రస్తావించుకుంటున్నారనంటే ఎంత భారీగా నష్టాలుగా చేశారనేది ఒకసారి గుర్తించాలి. అయినా సరే పట్టు వదలకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరిని కూడా చిన్న పరిశ్రమలైనా పెద్ద పరిశ్రమలైనా కంట్రీ హెడ్స్ తో మాట్లాడినా అందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విశ్వాసంతో నేను మీకు అండగా ఉంటాను, మీకు ఎలాంటి పర్మిషన్స్ కావాలన్నా ఎలాంటి ఇన్సెంటివ్స్ కావాలన్నా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావడానికి నేను మీకు సహకారం చేస్తూనే ఉంటానని చెప్పి బలంగా వాళ్ళందరికీ కూడా ఒక కాన్ఫిడెన్స్ ఇస్తూ ఎన్నో కంపెనీలు ఈరోజు ఇక్కడికి రావడానికి సుముఖంగా ఉన్నాయనంటే దానికి కారణం మన ఎన్డీఏ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, వీళ్ళందరి తాలూకా నాయకత్వంలో ఏర్పడినటువంటి ఒక కాన్ఫిడెన్స్ అన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 7 నెలల్లో జరగరాని పనులు, జరగలేవు అన్నటువంటి పనులు కూడా ఈరోజు సాధించి తీర్చాం. ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినటువంటివి. ఒక పక్కన ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలతో పాటు ఈ రాష్ట్రాన్ని కూడా దేశంలో ఒక నంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయాలి. ఆ టాలెంట్ మన రాష్ట్రంలో ఉందని గుర్తించి చంద్రబాబు నాయుడు గారు ఇంకా భవిష్యత్తులో కూడా మంచి నిర్ణయాలతో ముందుకు నడవబోతున్నారు. ఈరోజు 7 నెలల పరిపాలన బడ్జెట్ కూడా ఏదైతే ఉందో దానికి అనుకూలంగా దానికి మరింత విశ్వాసం తోడు చేసే విధంగా ఈ యొక్క బడ్జెట్ కూడా మనకు రావడం అనేది చాలా శుభసూచకమైనటువంటి విషయం. ఇందులో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలి. వికసిత్ భారత్ 2047 అనేది కేవలం నరేంద్ర మోదీ గారి తాలూకు లక్ష్యమో ప్రభుత్వం తాలూకు లక్ష్యం కాదు, ప్రతి ఒక్కరి తాలూకు లక్ష్యమై ఉండాలి. $3 ట్రిలియన్ ఎకానమీ నుంచి $5 ట్రిలియన్ ఎకానమీగా మనం తయారు కావాలి. ప్రపంచంలోనే 5వ పెద్ద దేశంగా మనం ఉన్నాం, ఆర్థిక దేశంగా. 3వ స్థాయికి మనం వెళ్ళాలని ఒక లక్ష్యంతో మనం చేస్తున్నాం. ఈ లక్ష్యాలన్నీ కూడా మనం చేరుకోవాలనంటే ఇందులో అందరి తాలూకా పార్టిసిపేషన్ ఉండాలి. అదే మన ఎన్డీఏ ప్రభుత్వం తాలూకా మంత్రం, సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్న విధంగా ప్రతి ఒక్కరం కూడా కలిసి పనిచేసి భారతదేశం తాలూకా అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలి. దానికి అనుగుణంగా ఈరోజు చక్కనైనటువంటి బడ్జెట్ని ఏర్పాటు చేశారు. దీని తాలూకా లాభం ఒక పక్కన భారతదేశం అంతా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఫోకస్తో బడ్జెట్లో ఉన్నటువంటి ఎన్నో అంశాలు మనకు ఉపయోగపడబోతున్నాయని కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఒక మంచి టీం ఏర్పడింది. మన బీజేపీ, జనసేన, టీడీపీ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఈరోజు ఒక మంచి రిప్రజెంటేషన్ ఉంది, మంచి అవకాశం ఉంది. అలాగే గుంటూరుకి చెందినటువంటి ఎంపీ ఈరోజు ఒక మంచి కేంద్ర మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు మా కొలీగ్గా అక్కడ ఉన్నారు, మంచి పేరు సంపాదించుకుంటున్నారు. ఆయన కూడా టెలికమ్యూనికేషన్స్కి ఈరోజు సహాయక మంత్రిగా ఉన్నారు. అందులో కూడా మీకు చెప్పాలంటే మొన్ననే బిఎస్ఎన్ఎల్కి సంబంధించి 17 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రాఫిట్స్లోకి వచ్చింది. అంటే అందరూ కూడా రాసి పరేశారు, ఇంకా బిఎస్ఎన్ఎల్ తాలూకా పరిస్థితి అయిపోయిందనంటే ఈరోజు ఒక మంచి మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా గారు, అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారు లాంటి వ్యక్తులు ఈరోజు అది లీడ్ చేసుకుంటూ ఈరోజు చక్కగా లాభాల్లోకి తీసుకొని వచ్చారనంటే అసాధ్యమైనటువంటి పని ఏది కూడా ఉండదు. మంచి నాయకత్వం ఉండాలి. ఆ మంచి నాయకత్వం లేకే ఈరోజు రాష్ట్రం 5 సంవత్సరాలు కూడా వెనకబడిపోయినటువంటి రాష్ట్రంగా తయారైంది. ఒకసారి ప్రజలు కూడా గుర్తించాలి. అప్పుడు 2019లో 2024లో 2 మంచి యుఫోరియాతో 2 ప్రభుత్వాలు కూడా ఏర్పడ్డాయి.
2019లో 151 సీట్లు, ఇంకా తిరుగులేదు, 30 సంవత్సరాలు మాదే రాజ్యం అన్నట్టుగా ఇష్టానుసారంగా మాట్లాడారు వాళ్ళు. 2024లో మళ్ళీ అలాంటి యుఫోరియాతోనే ఒక బలమైనటువంటి నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తీసుకొని ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించారు. అప్పుడు ఫస్ట్ 7 నెలలు, ఇప్పుడు 7 నెలలు మీరు కంపేర్ చేయండి. ఇప్పుడు 7 నెలల్లో మేము సాధించినటువంటి సక్సెస్ అంతా కూడా నేను చెప్పాను. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది కానీ, లేకపోతే అదనంగా రాష్ట్రంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ అప్పుడు 7 నెలలు మీరు తీస్తే మొట్టమొదటి స్టార్ట్ చేసిందే డిస్ట్రక్షన్ తో స్టార్ట్ చేశాడు. ప్రజావేదికను కూల్చినటువంటి సందర్భం మనందరికీ కూడా గుర్తుంది. వచ్చిన వెంటనే ఇసుకను ఆపేశారు. ఇసుక నుంచి డబ్బులు ఎలా సంపాదించుకోవాలన్న ఆలోచనతో ఇసుకని పూర్తిగా ఆపేసి అప్పుడున్నటువంటి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ, ముఖ్యంగా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ మీద బతికే కూలీలందరికీ కూడా జీవితం లేకుండా ఆ రోజు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి అప్పుడు తీసుకొని వచ్చారు. పెన్షన్లు పెంచుతామన్నాడు, అప్పుడులో 1000 రూపాయలు పెంచుతామని చెప్పి 5 సంవత్సరాలు తీసుకొని 250 చేశారు. అదే హామీ మేము కూడా ఇచ్చాం, 1000 రూపాయలు పెంచుతామని చెప్పాం. 1000 ఎరియర్స్ తో పాటు 3 నెలల తాలూకా ఎరియర్స్ తో పాటు మొట్టమొదటి నెల నుంచే 4000 పెంచినటువంటి ప్రభుత్వం మా ఎన్డీఏ ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటున్నాను. ఇలా ఏ ఇష్యూస్ తో కూడా కంపేర్ చేసినా సరే, అప్పుడేమో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, ప్రతిపక్షం బయటకు రావడానికి లేదు, ఎవరు పల్లెత్తి మాట అనడానికి లేదు ప్రభుత్వం మీద. నిజమైనా సరే ఎవరు కూడా బయటకు వచ్చి ఎక్కడ కూడా ఒక మీడియాతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు స్వేచ్ఛ ఉందా లేదా? ఈరోజు ప్రతిపక్షానికి అడగండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు లేదా వాళ్ళు కూడా? ఎన్డీఏ ప్రభుత్వంకి ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ ఇస్ ఎ ప్రయారిటీ, కాన్స్టిట్యూషన్ ఇస్ ఎ ప్రయారిటీ, డెమోక్రసీ ఇస్ ఎ ప్రయారిటీ. వీటన్నిటిని కూడా మెయింటైన్ చేస్తేనే మనం అనుకున్నటువంటి లక్ష్యాలు కానీ రాష్ట్రం కానీ ముందుకు వెళ్తుందనే ఆలోచనతో చాలా పెద్ద మనసుతో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రాష్ట్రంలో కొన్ని స్టాండర్డ్స్ని మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేస్తున్నాం. అలాగని ఊరికే వదిలేసే పరిస్థితి కూడా ఉండదు. తప్పు ఎవరు చేశారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా రెడ్ బుక్ కూడా అమలు అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే ప్రతి ఒక్క దానికి కూడా ఒక ప్రాసెస్, ఒక ప్రొసీజర్ ఉంటుంది. అది ఖచ్చితంగా మేము ఫాలో అవుతాం. డెమోక్రటిక్ వాల్యూస్ని అప్హోల్డ్ చేస్తాం. ఆ పరంగానే మేము ముందుకు నడుస్తామని తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్, ప్రజలు విశ్వాసంగా ఒక మంచి నాయకత్వానికి ఓటేస్తే దాని ప్రభావం ఏ రకంగా ఉంటుందనేది 7 నెలల్లో బ్రహ్మాండంగా చేసి చూపించాం. ఇది ఒక పునాదిగా భావిస్తూ భవిష్యత్తులో ఇంకా అంచెలంచెలుగా, ఇంకా డబుల్ స్పీడ్తో ఈ డబుల్ ఇంజిన్ సర్కార్తో మనం ముందుకు వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నో సమస్యలకి ఒక పక్కన పరిష్కారం ఇస్తూ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తూనే ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ప్రస్తుతాలకు ముఖ్య అంశం కూడా కేంద్రం ఇచ్చినటువంటి బడ్జెట్ని అన్ని రాష్ట్రాల్లో, అన్ని ప్రాంతాల్లో కూడా ఒక చర్చా వేదికగా జరగాలి. కేంద్రం తీసుకున్నటువంటి మంచి నిర్ణయాలు ప్రతి ఒక్కరికి కూడా మనం చేరవేయాలనే ఆలోచనతో ఎక్కడికక్కడ మంత్రులతో ఈ మీడియా సమావేశాలు పెట్టడం జరిగింది. అందులో నాకు గుంటూరులో ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం రావడం నేను చాలా ఆనందంగా భావిస్తున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడం, ఇక్కడ మీతో పాటు పాల్గొనడం, దీనికి స్థానిక నాయకత్వం కూడా అందరూ కూడా ఈరోజు విచ్చేసినందుకు మరొకసారి వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా సెలవు తీసుకుంటాను. రూపాయి తాలూకు విలువది అది డైరెక్ట్ గా ఒక నిర్ణయంతో చేసుకున్నటువంటిది కాదు, ఎన్నో రకాలైనటువంటి అంశాలతో కూడినటువంటిది. దానికి సంబంధించి ఫైనాన్స్ పరంగా కానీ, దేశం పరంగా కానీ ఏవేవైతే నిర్ణయాలు తీసుకోవాలో ఖచ్చితంగా ఒక ప్రధాన అంశంగానే పెట్టుకొని తీసుకుంటున్నాం. అది ఇదిగో ఇది చేస్తే ఇది అవుతుంది అనేది లేదు. ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా అంశాలతో కూడినటువంటిది. అది మీరు ఎలా ఉన్నారు, మేము కూడా అలాగే భారతదేశం స్ట్రాంగ్ అవ్వాలి, స్ట్రాంగ్ అయ్యి రూపాయి తాలూకు బలం కూడా పెరగాలనే ఆలోచనతోనే పనిచేస్తాం. ఉంది బ్రాండ్ ఇమేజ్ ఉంది కాబట్టే ఈరోజు వాళ్ళతో మాట్లాడడానికి కానీ, కలవడానికి కానీ. మీకు ఒక విషయం ఇంకోటి కూడా చెప్పాలనంటే, దావోస్ లో అన్నిటికంటే బిజియెస్ట్ గా ఉన్నది మన ఇండియా పెవిలియన్. ఆ ఇండియా పెవిలియన్ లో బిజియెస్ట్ గా ఉన్నది ఆంధ్ర పెవిలియన్. మీకు ఆయన మీద ఆ నమ్మకం, ఆ బ్రాండ్ లేకపోతే అసలు ఎవరు వచ్చి కలిసేవారే కాదు కదా. ఖచ్చితంగా వస్తున్నారు, కలుస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతున్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ వాళ్ళకున్న సందేహం కూడా వాళ్ళు వ్యక్తపరచాలి కదా. ఆ సందేహం ఏదైతే ఉందో ఆ సందేహం గత 5 సంవత్సరాలు వీళ్ళు చేసినటువంటి నష్టం ఎంతవరకు దారి తీసిందనంటే
ప్రజల్లో ఇంకా సందేహం ఉండిపోయింది. నేను చెప్పడానికి కూడా దానికి కారణం ఏంటంటే, ఒక నాయకత్వం తప్పు చేస్తే దాని ప్రభావం ఖండాంతరాలు దాటి కూడా దీన్ని ఎంత వేటాడుతుంటుందని దీనికి ఇది ఒక ఉదాహరణ. ఇంపాక్ట్ అందులో మీకు ఇంకో రకంగా చెప్పాలనంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉందండి. ఈసారి దావోస్ లో మీరు చూసుకుంటే మా అందరికి కూడా ఆశ్చర్యం కలిగింది ఏంటంటే, కేరళ నుంచి కూడా ఒక మంత్రి వచ్చి మా దగ్గరికి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని రావాలని ఆయన కూడా పోటీ పడుతున్నారు ఈ రోజులో. అంటే ఎక్కడ వేదిక దొరికితే అక్కడ ప్రతి ఒక్క రాష్ట్రం కూడా పెట్టుబడులు మా దగ్గరికే రావాలి అని ఆకర్షిస్తున్నాయి. మీకు ఒక పక్కన రాజధాని లేకుండా చేసిన రాష్ట్రం, లా అండ్ ఆర్డర్ సర్వనాశనం చేసి బ్రాండ్ ఇమేజ్ని తీసేసిన రాష్ట్రం ఒక్కసారిగా ఫస్ట్ ఇయర్ లోనే వెళ్ళి అన్ని బాగున్నాయని చెప్పి చేసిన మిగతా రాష్ట్రాలతో పోటీ పడడం కష్టమే కదా. అందుకనే ఛాలెంజెస్ ఉన్నాయి, కానీ కాన్ఫిడెన్స్ కూడా ఉంది. ఆ కాన్ఫిడెన్స్ ని రియాలిటీగా గ్రౌండ్ లెవెల్లో ఇన్వెస్ట్మెంట్స్ రూపంగా మార్చడానికి కొంత ముందు వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఫియర్స్ ఏవైతే ఉందో అవన్నీ కూడా తొలగించాలి. అది ఖచ్చితంగా చేయగలిగాం. ఒక మంచి పాలసీ మేకింగ్ తో, మంచి నాయకత్వంతో, చంద్రబాబు నాయుడు గారి విజన్ తో వాళ్ళందరికీ కూడా ఒక మంచి కాన్ఫిడెన్స్ అనేది మన రాష్ట్రం మీద క్రియేట్ అయింది. వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా హామీ ఇచ్చారు, మళ్ళీ మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చి అక్కడ కలిసి అక్కడే మీకు ఎంఓయూలు కూడా మేము చేస్తామన్నటువంటి హామీ ప్రతి ఒక్కరు కూడా ఇచ్చారు. సో చాలా పాజిటివ్ గానే డావోస్ విజిట్ కూడా జరిగింది. వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెక్టర్స్ మన భారతదేశంలో సివిల్ ఏవియేషన్ సెక్టర్. గత 10 సంవత్సరాల్లో కూడా ఎవ్వరు ఊహించిన విధంగా ఎయిర్పోర్ట్స్ తాలూకా కన్స్ట్రక్షన్ జరిగాయి. ఎక్కువ మంది ఈరోజు ఎయిర్ ట్రావెల్ కింద ప్రయాణం కూడా చేయడం జరుగుతుంది. ఒక నెంబర్ చెప్పాలంటే 2014లో 74 ఎయిర్పోర్ట్లు ఉంటే 2000 ఈ రోజుకి 159 ఎయిర్పోర్ట్లు మన భారతదేశంలో నిర్మించుకున్నాం. అలాగే ప్రయాణికుల తాలూకా సంఖ్య కూడా 2014 నుంచి ఇప్పటి వరకు డబుల్ చేసుకోగలిగాం. ఇందులో ఒక ప్రధానమైనటువంటి స్కీమ్, ఇంత ప్రోగ్రెస్ సివిల్ ఏవియేషన్ లో రావడానికి ఉడాన్ స్కీమ్, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అన్న స్కీమ్ ని నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టిన తర్వాత ఎక్స్ట్రాడినరీగా సివిల్ ఏవియేషన్ లో గ్రోత్ వచ్చింది. 2016లో గమ్మత్ ఏంటంటే, ఆ రోజు కూడా మన తెలుగుదేశం పార్టీ అశోక్ గజపతి రాజు గారు మంత్రిగా ఉంటే ఆ రోజు ఆ స్కీమ్ లాంచ్ చేశారు. ఆ లాంచ్ చేసినటువంటి స్కీమ్ వల్ల చిన్న చిన్న ప్రాంతాల్లో కూడా ఎయిర్పోర్ట్లు కట్టగలిగాం, అక్కడ నుంచి కనెక్టివిటీ కూడా ఇవ్వగలిగాం. మళ్ళీ నేను మంత్రి అయిన తర్వాత ప్రధాన మంత్రి గారు కూడా ప్రత్యేకంగా ఒక ప్రపోజల్ పెట్టాం. ఉడాన్ స్కీమ్ చాలా చక్కగా పనిచేస్తుంది, కానీ 10 సంవత్సరాలు అంటున్నారు, మరి తొందరగా ఫినిష్ అయిపోతుంది కాబట్టి దాన్ని ఎక్స్టెండ్ చేయాలని రిక్వెస్ట్ చేసిన తర్వాత దానికి కూడా అంగీకరించి మన బడ్జెట్ లో ఉడాన్ని ఇంకో 10 సంవత్సరాల వరకు కూడా పొడిగిస్తున్నట్టుగా నిర్మలా సీతారామన్ గారు కూడా ప్రస్తావించారు. దానికి కూడా మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉడాన్ అని ప్రస్తావిస్తూ స్కీమ్ ని పొడిగిస్తూ మరొక 120 డెస్టినేషన్లు కూడా కనెక్ట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అంటే ఒక 120 ఎయిర్పోర్ట్లు కావచ్చు, వాటర్ ఏరోడ్రమ్స్ కావచ్చు, హెలిప్యాడ్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా దేశం మొత్తం మీద క్రియేట్ చేసి 120 యాడ్ చేస్తామన్న లెక్క కూడా ఆవిడ చెప్పడం జరిగింది. ఉడాన్ స్కీమ్ ద్వారా 88 ఎయిర్పోర్ట్లని మనం అప్గ్రేడ్ చేసుకున్నాం, కొత్తగా నిర్మించుకున్నాం. సుమారు 1,50,00,000 మంది ప్రయాణికులకి ఉడాన్ స్కీమ్ ద్వారా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అందించి ఆ రూట్స్ మీద ప్రయాణం చేసే విధంగా చేశాం. అంటే 10 సంవత్సరాలు ఈ లెక్క అయితే, ఈ 10 సంవత్సరాలు వచ్చే 10 సంవత్సరాల్లో 120 డెస్టినేషన్స్ కనెక్ట్ చేయాలి. అలాగే 4 crore పీపుల్ని ఈ యొక్క ఉడాన్ స్కీమ్ ద్వారా యాత్రికుల్ని వాళ్ళందరినీ కూడా రూట్స్ కి కనెక్ట్ చేయాలన్న ఆలోచనతో ఒక మంచి స్కీమ్ ని ఏర్పాటు చేశారు. అలాగే మేము సివిల్ ఏవియేషన్ ద్వారా ఇంకో సెక్టర్ ని మేము ఆలోచిస్తుంది, ఎయిర్ కార్గో కూడా ఇంప్రూవ్ చేయాలని. ఎయిర్ కార్గో ఇంకా అంతంత మాత్రంగానే ఉంది. అది కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి మన ఎయిర్పోర్ట్స్ లో ఎయిర్ కార్గో సర్వీసెస్ ఇంకా బెటర్ గా చేయాలి, స్ట్రీమ్ లైన్ చేయాలి. ఫార్మర్ దగ్గర నుంచి లోకల్ టు గ్లోబల్ కనెక్ట్ చేయడానికి మన దగ్గర ఏదైతే అగ్రికల్చరల్ ప్రొడక్షన్ ఉందో, పెరిషబుల్ గుడ్స్ ఉన్నాయో, ఎయిర్ కనెక్టివిటీ ద్వారా ఇతర దేశాలు కూడా పంపించే నెట్వర్క్ క్రియేట్ చేస్తూ వేర్ హౌసింగ్ అని దానికి సంబంధించిన సర్వీసెస్ అన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేయాలని అది కూడా బడ్జెట్ లో పొందుపరచడం జరిగింది. అది కూడా మనకి చిన్న చిన్న ఎయిర్పోర్ట్లు ఎక్కడెక్కడైతే చిన్న చిన్న నగరాల్లో వస్తున్నాయో అలాంటి ప్రాంతాలకి కార్గో కనెక్టివిటీ కూడా ఒక మంచి ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ చేస్తుంది. దాని మీద కూడా ఈ బడ్జెట్ ద్వారా మేము దృష్టి పెట్టబోతున్నాం. వాస్తవం ఎక్కడుంది, అందులో వాస్తవం ఎక్కడుంది? కాంట్రవర్సీ కోసం ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి సమాధానం మాకు బీసీ వర్గంలో ఉందని చెప్తే మేళ. ఆయన బీసీ సామాజిక చెందినటువంటి వారు,
ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు అనేది అందరికీ కూడా తెలుసు. ఈ రోజు కొత్తగా కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి ఇష్టానుసారంగా పెట్టి ఇదిగో ఇలాగే మళ్ళీ చర్చ మార్చడానికి చేస్తే